నమస్కారం. వారంతా ఆదివాసీ గిరిజన మహిళలు. చదువు కూడా అంతంత మాత్రమే. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టి పెరిగారు. అయినా వారిలోని ఎనలేని ఆత్మవిశ్వాసం, ఏదో చేయాలన్న తపన, ఎంతో సాధించాలనే పట్టుదల, వాటన్నిటికీ మించిన సంకల్పం. ఆ సంకల్పమే వారిని మన ప్రధాని మోదీ గారు ప్రశంసించేంత దూరం తీసుకువెళ్ళింది. అసలు ఆ మహిళలు ఎవరు? వారిని మన ప్రధాని మోదీ గారు ఎందుకు మెచ్చుకున్నారు? అసలు ఆ మహిళలు ఏం చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుందాం, పదండి. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద 7 ఏళ్ల క్రితం ఒక ప్రత్యేక ప్రోగ్రాం ప్రారంభించారు. ఊకే వెంకటలక్ష్మి గారు ఇంకొక 7 మహిళలతో కలిసి ఇక్కడే శిక్షణ పొందారు. ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటి వరకు మనం తింటున్న రైస్ని పక్కన పెట్టి చాలామంది మిల్లెట్స్ వైపు మారిపోతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు, అరికెలు, కొర్రలు, వీటినే మిల్లెట్స్ అంటారు. వీటితో తయారు చేసిన పదార్థాలు తింటే అవి మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ మిరాకిల్స్గా మారుతున్నాయి. ఇది గుర్తించిన భద్రాచలం ప్రాంతానికి చెందిన 4 గిరిజన మహిళలు ఈ మిల్లెట్స్తోనే బిస్కెట్స్ తయారు చేసి మిరాకిల్స్ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మనం ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలో ఉన్నామండి. మరి మన ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్స్ స్టాల్ పాయింట్ కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే, సామల బిస్కెట్స్, జొన్న బిస్కెట్స్ అండ్ రాగి బిస్కెట్స్ అండ్ న్యాచురల్ హనీ కూడా చేస్తున్నారండి. అండ్ కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట కరక్కాయ టీ. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కరక్కాయకి. అండ్ కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చేటప్పుడు అయితే కరక్కాయ మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, దానికి వీళ్ళు పౌడర్లా చేసి మనకి ఇస్తున్నారు. సో లోపల బిస్కెట్స్ తయారీలో నిమగ్నమైపోయి ఉన్నారండి మన ఆదివాసీ గిరిజన మహిళలు. ఒకసారి వాళ్ళని వెళ్ళి కలుద్దాం. హాయ్, నమస్తే అందరికీ. బాగున్నారా? ఓకే, మీ పేరు? సమ్మక్క మేడం. సమ్మక్క. మీరు? చుక్కమ్మ. చుక్కమ్మ. అండ్ మీరు? మంగవేణి. మంగవేణి. మీరు? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. లలిత. లలిత. ఓకే, మరి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకటి అడగాలనుకుంటున్నా. మరి ప్రధాని మోదీ గారు మిమ్మల్ని ప్రశంసించారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ రోజు? అంటే మన ప్రధాని చేతుల మీదుగా మనకి అంత ప్రశంసలు వచ్చాయి అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా, ఎలా అనిపించింది? మీ మాటల్లో ఒకసారి చెప్తారా మాకు? చాలా సంతోషంగా ఉంది మేడం. మేము ఇంతవరకు వస్తామని అనుకోలేదు. అసలు చిన్నగా స్టార్ట్ చేసాము, కానీ మోడీ సార్ మమ్మల్ని గుర్తించి మేము చేసే బిస్కెట్లని గుర్తించి బాగున్నాయని చెప్పారు మేడం. ప్రస్తుతం అయితే ఎన్ని రకాల బిస్కెట్స్ తయారు చేస్తున్నారు మీరు? 4 రకాల బిస్కెట్స్. 4 రకాల బిస్కెట్స్. ఏ 3 సరుకులతో చేస్తున్నారు మీరు? జొన్నలు, సామలు, రాగులు, కొర్రలు అండి. జొన్నలు, సామలు, రాగులు, కొర్రలు. సో ఫుల్ మిల్లెట్స్తో మీరు తయారు చేస్తున్నారు అనమాట ప్రెసెంట్. ఓకే, సో మరి మోదీ గారి వరకు ఎలా వెళ్ళింది మీ బిస్కెట్ స్టోరీ, మిల్లెట్ బిస్కెట్ స్టోరీ? ఎవరు తీసుకెళ్లారు ఆయన వరకు? మోడీ సార్ దాకా వెళ్ళిందంటే మేడం, ఢిల్లీలో స్టాల్ పెట్టాం. 10 days ఉన్నాం మేడం. 10 days మార్కెటింగ్ చేసాం. అయితే మా మిల్లెట్ బిస్కెట్లు అలా తింటారు, ఈ ఏరియాలో మా ఈ టేస్ట్ ఉంటాయి తింటారని మాకు అనిపించలేదు మేడం. నేను కొన్ని పట్టుకెళ్ళటం జరిగింది. పట్టుకెళ్ళింది కొన్ని, కానీ ఒక్క రోజులో అయిపోయాయి మేడం. ఆ 10 days కూడా నేను ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి వెళ్తే ఎక్కువ పట్టుకెళ్ళాలనుకున్నాం. మేడం వచ్చింది, దోపతే మేడం చూసింది, అమ్మో
మిల్లెట్ బిస్కెట్లు ఎంఎన్ఎస్ఎంఎన్ గ్రూప్ వాళ్ళు పెట్టారా అని చెప్పింది మేడం. చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అందరూ కూడా చాలా బాగున్నాయమ్మా, ఇది కొత్త ఐటమ్స్ లాగా ఉంది ఇక్కడ అని. కర్కటి పొడి కూడా అలాగే కొన్నారు మేడం. కొన్నారు ఆ మేడం వాళ్ళందరూ కొన్నారు, టేస్ట్ చేశారు మేడం. మాకు ఇంకా అసలు అంటే మాకు తెలియని సంతోషం. అవును, మేము ఆ సంతోషంలో మునుగుతామని ఎప్పుడు అనుకోలేదు. ఏదో చిన్నగా చేసుకుందాం, ఇది ఆరోగ్యమైన ఫుడ్ కదా అని చిన్న ఓవెన్ కొనుక్కొని అట్లా చేసుకోవడం జరుగుతుంది మేడం. అలాంటిది అంత పైదాకా వెళ్ళాక అక్కడికి వెళ్ళి వచ్చిన కానీ ఆర్డర్స్ బాగా వస్తాయి మేడం. అందరు ఫోన్ మాట్లాడట కూడా టైం సరిపోవట్లేదు, అంత జనం ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాంక్ దగ్గరగా మేడం రోజుకి 2000-3000 సేల్స్ అవుతూ ఉంటాయి. మేము ఇంకా కూడా పెద్దగా పెట్టుకొని మా కింద ఇంకొక 4 మహిళలను ఉపాధి కల్పించాలి. మేమే కాదు అంటే అందరూ ఉంటారు కదా మేడం వెనక తెలియకుండా ఇంట్లో. మేము ఫస్ట్లో తెలియని రీతిగానే ఇంట్లో ఉన్నాం. అలాంటప్పుడు ఐటీడీ వారు పిలిచారు, మాకు నేర్పించారని మేము ఉండం మేడం. వాళ్ళని కూడా కల్పించుకుంటాం. ఇంకొక 4 మహిళలకు పని కల్పిద్దాం అనుకుంటున్నాం మేడం. ఈ బిస్కెట్స్ తయారీ విధానం, ఈ శిక్షణ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో న్యూట్రీ హబ్లో ఒక 2 days అన్నట్టు ట్రైనింగ్ తీసుకున్నాం. దీనికి కావాల్సిన ట్రైనింగ్, మాకు వెళ్ళి రావడానికి ఛార్జెస్ అన్నీ కూడా ఐటీడీఏపీఓ గారి నుంచి మాకు సహకారం లభించింది. 2 days కూడా మేము వెళ్ళిన 4 members వెళ్ళాం. 4 members కూడా ఒక డేకి 2000 పే చేయమని చెప్పారు. అది కూడా ఐటీడీఏనే చూసుకున్నారని. వాళ్ళే చూసి మాకు దానికి కావాల్సినవి మొత్తం ట్రైనింగ్ అయ్యేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటికి అంటే చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కావాలన్నా, దానికి కావాల్సిన మెటీరియల్ కావాలన్నా కూడా మా దగ్గర అయితే అమౌంట్ లేదు. అయితే దాని గురించి కూడా మేము ఐటీడీ పిఓ గారినే సంప్రదించడం జరిగింది. అయితే పిఓ గారు సరే అమ్మ మీకు ఎంత వద్దు చెప్పండి, మీకు ఏమేమి మిషనరీస్ కావాలో చెప్పండి, కావాలంటే ఇస్తాము, ఎంత అమౌంట్ కావాలంటే. అయితే స్టార్టింగ్ కాబట్టి అది మిల్లెట్ బిస్కెట్స్ రన్ అవుద్దో లేదో ముందే పెట్టుబడి ఎక్కువ పెట్టడం ఎందుకు అనేసి అన్నట్టు స్టార్టింగ్ 1 lakhతో స్టార్ట్ చేసాము మేము. 1 lakhతో చిన్న తీసుకొని వచ్చి ఓవెన్ అనేసి చిన్న మిక్సీ అని అలా చిన్నవి తీసుకొని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. వాటితోనే ఇప్పుడు మేము చిన్నగా స్టార్ట్ చేసింది దగ్గర రోజుకి వచ్చి మేము 10 kgs 15 kgs వరకు చేయగలుగుతున్నాం. ఈ జిల్లాలోనే కాదు లండన్ వరకు కూడా మీ బిస్కెట్స్ వెళ్ళిపోయాయి. ఎలా అనిపిస్తుంది లండన్ వరకు మీ బిస్కెట్స్ వెళ్ళాయి అంటే? మాకు ఫస్ట్ అక్కడ వరకు వెళ్తాయని మేము అనుకోలేదండి. అయితే మాకు ఏంటంటే మాకు జేడిఎం సార్ ఉన్నారు, సార్ వాళ్ళ రిలేటివ్స్ ఇట్లా ఉన్నారు, బిస్కెట్స్ కావాలని చెప్పారు. అట్లాగే వాళ్ళు తినటం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ నుంచి అట్లా ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు, అట్లా అన్నట్టు ఒక్కొక్కరు తిని చాలా బాగున్నాయి అనేసి అన్నారు. అయితే అట్లనే లండన్ వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని తీసుకొని వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లా చెప్పి ఇది చాలా బాగున్నాయి అండి బిస్కెట్స్, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఏంటంటే ఇక్కడ అనేసి అంటే అట్లా వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్యాక్ చేసి పంపించడం జరుగుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. మారుమూల ప్రాంతంలో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మేము డిస్టిక్ అట్లా దాటమే కష్టం అనుకున్నాం మేము చేసే ప్రోడక్ట్స్. కానీ ఇప్పుడు ఏంటంటే మేము స్టేట్ లెవెల్ కాదు దేశాల లెవెల్ కూడా దాటుతున్నాం. చాలా హ్యాపీగా ఉందండి. సో మరి ఇక్కడ మీ రోజు వచ్చి ఇక్కడ మిల్లెట్స్ బిస్కెట్స్ తయారు చేస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఓకే, ఇద్దరు బాబు పాప. ఓకే, వాళ్ళు చదువుకుంటున్నారు, మరి డిగ్రీ చదువుతున్నారు. ఓకే, సో మరి వాళ్ళు అక్కడ కాలేజ్ కి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇటు వచ్చి బిస్కెట్స్ చేస్తారు. ఎలాంటి సపోర్ట్ ఉందమ్మా మీ ఫ్యామిలీ నుంచి మీకు? బాగుంది మేడం. నేను ఇద్దరం కలిసి మా వారు టెంపుల్లో చేస్తారు, రామాలయంలో చేస్తారు, నేనేమో ఇక్కడ చేస్తాను. సో మంచి సపోర్ట్ అయితే ఫ్యామిలీ తరపు నుంచి మీకు. వేరే మహిళలు ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్న మాటలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు మా ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు మొన్న మోడీ సారు ఇట్లా పేపర్కి ఇచ్చిన తర్వాత మాకు కాల్ చేసి మాకేమన్నా ఉంటుందా, వేకెన్సీ ఉంటుందా మీ దగ్గర, మీరు చాలా బాగుంటారు, ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడగటం జరుగుతుంది మేడం. సో వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నారా? అంటే మీరే కాకుండా ఇంకా కొంతమందిని హైర్ చేసుకునే ఇద్దాం అనుకుంటున్నారు. సో ఎవరైనా మహిళలు రావాలి, వాళ్ళు కూడా చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు హ్యాపీగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మిల్లెట్ బిస్కెట్స్ అనేది భద్రాచలం జిల్లా వరకే పరిమితం కాకుండా వేరే జిల్లాల్లోని కానీ వేరే స్టేట్స్లో కానీ ఫ్రాంచైజ్ ఏమైనా ఇచ్చే ఐడియాలో ఉన్నారా మీరు? అంటే వేరే మహిళలకు నేర్పించి వాళ్ళకి, అంటే ఇక్కడే కాకుండా అందరూ ఇక్కడికే వచ్చి చేయలేరు కాబట్టి ఎవరికైనా నేర్పించి వాళ్ళ జిల్లాలలో వాళ్ళు చేసుకునేలాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం ప్లాన్ చేయలేదు మేడం. అయితే ఇక మాది కూడా బిజినెస్ ఫుల్గా స్టార్ట్ అవుతే కొంతమంది మహిళలను ఇక్కడ పెట్టుకుంటాం, కొంతమందికి వర్క్ నేర్పించుకున్న వాళ్ళకి కూడా నేర్పుదాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే మేము ఇప్పుడు ఇప్పుడైతే కొంతవరకు ఆర్డర్స్ తక్కువ ఉన్నాయి, ఫుల్ ఆర్డర్స్ రావాలి, ఎక్కడెక్కడికి కూడా మా మిల్లెట్ బిస్కెట్స్ వెళ్ళాలి. ఆ టేస్ట్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటామని ఎవరన్నా వస్తే తప్పక నేర్పిస్తాం మేడం, వాళ్ళకి నేర్పిస్తాం. ఎందుకంటే మేడం అందరూ తెలియదుగా మేడం ఇక్కడ పలానా కాడు ఉందంటే, ఇక భద్రాచలపోలే కొంతమంది తెలియక ఎక్కడని నన్నే అడిగినారు, మేమేనండి తయారు చేసేదంటే ఓకే అమ్మ బాగా చేస్తున్నారు, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పడం జరుగుతుంది. అట్లా కొంతమంది మహిళలకి నేర్పిస్తాం మేడం. కొంతమంది మహిళలకి మా దగ్గర వర్క్ ఉన్నా కూడా పెట్టుకుంటాం. అసలు అమౌంట్ లేకుండా కూడా దీన్ని వర్క్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు. ముందు ఆశించకూడదు, ఎప్పుడు ఆశించకుండా వర్క్ స్టార్ట్ చేస్తేనే ముందుకు నడుస్తాం. ఎవరమైనా ముందే ఆశించితే ఏది రాదు, పొలంలో గింజలు వేసినా రావు మేడం, ఏది రాదు. అట్లా ఎవరు వచ్చినా కూడా వర్క్ చేస్తామంటే స్టార్టింగ్ ఏదైనా ట్రబుల్ ఉన్నా అది వేస్ట్ చేసుకుని చేస్తానంటే ఓకే నేర్పిస్తాం మేడం ఎవరికైనా. పెద్దలతో పాటు చిన్నపిల్లలకు కూడా మిల్లెట్స్ అంటే ఆసక్తి పెరగడంతో వీటితోనే చిరుతిళ్లు తయారు చేసి అమ్మితే బాగుంటుందనే ఆలోచన రావడంతో నలుగురు గిరిజన మహిళలు కలిసి 6 ఏళ్ల క్రితం అంటే కరోనాకి ముందు రాగులు జొన్నలతో బిస్కెట్లు తయారు చేశారు. అదే టైంలో కరోనా రావడంతో నష్టం వచ్చింది. అయినా సరే ప్రయత్నాన్ని ఆపలేదు. అందుకు ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు సపోర్ట్ కూడా దొరకడంతో వీరు ధైర్యంగా ముందుకెళ్లారు. ప్రస్తుతం మనతోని హరికృష్ణ గారు జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారండి. మరి ఆయన మాటల్లోనే మిల్లెట్ బిస్కెట్స్ అసలు ఎలా తయారు చేశారు, అసలు ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. గిరిజన మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసము 2019లో MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్షిప్ అనేది ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా ITDA భద్రాచలంకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కొంతమంది గిరిజన మహిళల్ని ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, వ్యవసాయ పనులు లేక ఉపాధి లేక ఖాళీగా ఉంటున్న భద్రాచలం వాస్తవ్యులను గుర్తించి సో వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి సో మీకు శానిటరీ నాప్కిన్ యూనిట్ ఇట్లా మేము MSME ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాము, ఫర్దర్గా మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మిల్లెట్ బిస్కెట్స్ సో మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడానికి యూనిట్ స్టార్ట్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ మనకి ITDA తరపు నుంచి గిరిజన మహిళలకి ఎలా వచ్చింది? మనం ట్రైనింగ్ అనేది 2 days ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నకు మళ్ళీ ITDAకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఉన్న PO గారు ప్రతీక్ జైన్ సార్ వీళ్ళకి ఒక 1 lakh అనేది లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఈ 1 lakh చిన్న మిషనరీ తీసుకోండి, సో అది సక్సెస్ అయిన తర్వాత మనం పెద్ద మిషన్స్ అని ఆలోచిద్దామని అంటే వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి కావాల్సిన గ్రైండర్ కావచ్చు, మిక్సర్ కావచ్చు, ఓవెన్స్ కావచ్చు, అవన్నీ కూడా ₹1,00,000 తీసుకోవడము. తర్వాత ఈ రా మెటీరియల్ అనేది కూడా సరౌండింగ్స్లో ఉన్న రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగి ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు బిస్కెట్స్ అనేవి. మొదట 3 kgల బిస్కెట్లను తయారు చేసేవారు. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధికారుల సహకారంతో భద్రాచలం రామాలయము, ITDA మ్యూజియం, కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్లోనూ విక్రయాలు స్టార్ట్ చేశారు. దీంతో ఈ మిల్లెట్ బిస్కెట్లు నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళాయి. భద్రాద్రి శ్రీరామ జాయింట్ లాయల్టీ గ్రూప్ అనేది మేము ఒక ఆదివాసీ మహిళలు పెట్టుకున్న చిన్న MSME విత్ సపోర్ట్ ఆఫ్ ITDA భద్రాచలం. 2019 టైంలో 14 lakhsతో శానిటరీ నాప్కిన్స్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించడం జరిగింది టు సప్లై టు ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ త్రూఅవుట్ ద స్టేట్. రాష్ట్రం మొత్తంగా కూడా వాళ్ళు సప్లై చేశారు. తర్వాత కోవిడ్లో వాళ్ళు కొద్దిగా కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయ్యారు. దాని తర్వాత కూడా మళ్ళీ రెజ్యూమ్ అయ్యి మళ్ళీ హాస్టల్కి సప్లై చేయడం జరిగింది. అరౌండ్ 40,000 ప్యాడ్స్ ఫర్ 3 months వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. ఆ 3 నెలలకు ఒకసారి సప్లై చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది, వాళ్ళకు ఖాళీ సమయం దొరికింది. వాళ్ళు దాంతోనే సాటిస్ఫై అవ్వకుండా దే అప్రోచ్డ్ ITDA. ఆ నలుగురు ఆదివాసీ మహిళలు వచ్చేసి మేము ఇంకా ఏమైనా చేస్తాం సార్, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ట్రైనింగ్స్ ఇప్పించండి, కొద్దిగా సపోర్ట్ చేయండి, మేము చేస్తాము అని చెప్పేసి దెన్ వెంచర్డ్ ఇంటూ ఫుడ్ బిజినెస్. వాళ్ళకు ఇట్లాంటి చిన్న తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడున్న PO గారు దే సెంట్ టు రాజేంద్ర నగర్ ఫర్ ట్రైనింగ్. వచ్చిన తర్వాత ఈ 1 year మా సమక్షంలో వాళ్ళు చిన్న యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. బెస్ట్ క్వాలిటీ కుకీస్ తయారు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు మిడిల్ మ్యాన్ ఏం లేకుండా వాళ్ళు రాగులు, సామలు, కొర్రలు, జొన్నలు ఈ 4 బిస్కెట్స్ చేస్తున్నారు. డైరెక్ట్లీ రా మెటీరియల్ వాళ్ళు ఫార్మర్స్ నుంచే చర్ల, దుమ్ముగూడెము, మొత్తం మా జిల్లాలో ఉన్న చింతూరు సైడ్ కూడా వెళ్ళి డైరెక్ట్ రైతుల నుంచే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు.
ఇంకా మెయిన్గా ఘీ కూడా వాళ్ళు డైరెక్ట్ డైరీస్ నుంచి తీసుకోకుండా వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారానే తీసుకొని సొంతంగా తయారు చేస్తున్నారు కాబట్టి, ప్లస్ ఈ యూనిట్ అంతా కూడా ఐటీడీఏ పరిధిలోనే మా బిల్డింగ్స్లోనే ఉన్నది. సో మేము కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాము క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో ఈ కారణంగా అవర్ జేడిఎం హరికృష్ణ ఆల్సో వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంటైర్ టీమ్ కష్టపడింది. మెల్లగా వాళ్ళు లోకల్గా ఇప్పుడు గిరిజన దర్బార్ పెట్టినప్పుడు కానీ లేకపోతే లోకల్ మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు భద్రాచలం టెంపుల్ దగ్గర ఒక స్టాల్, రీసెంట్గా మేము ఐటీడీఏ తరపున ఒక గిరిజన మ్యూజియం ఎస్టాబ్లిష్ చేశాము. దానిలో బాగా రెస్పాన్స్ వస్తుంది. అక్కడ ఒక స్టాల్ కూడా పెట్టించడం జరిగింది, విచ్ ఇంప్రూవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ దేర్ సేల్స్. దీన్ని బట్టి దీన్ని చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ వాళ్ళు భద్రాచలం ఐటీడీఏ విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళకు నచ్చి హానరబుల్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి నిలయంలో మనకు మెగా మేళా జరిగినప్పుడు మన ఐటీడీఏ భద్రాచలం తరపున వీళ్ళని పంపించడం జరిగింది ఆ ట్రైఫెడ్ వాళ్ళ సహకారంతో. అక్కడ ఈ ప్రోడక్ట్స్ అందరికీ నచ్చి హానరబుల్ ప్రెసిడెంట్ కూడా అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కూడా ఈ పేరు వచ్చి అది మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆ 4 ఆదివాసీ మహిళలు విత్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఐటీడీఏ. సో ఈ దాని తర్వాత నెక్స్ట్ మేము వీఆర్ టైయింగ్ అప్ విత్ సమ్ ప్రైవేట్ ఎంటిటీస్. వాళ్ళకు మంచి ప్యాకేజింగ్ ఎట్లా చేయాలి, వాళ్ళకు ఒక కొత్త బ్రాండ్ ఎట్లా తీసుకురావాలి, దాంతోపాటు చైన్స్ ఉంటాయి కదా డీమార్ట్ కానీ మోర్ కానీ అట్లాంటి వాళ్ళతో ఈ ప్యాకేజింగ్ ట్రైనింగ్ అయిన తర్వాత విల్ ట్రై టు టై అప్ విత్ దెమ్. మా ఈ మంచి ప్రోడక్ట్స్, ఎందుకంటే ఈ టైంలో మనం చూస్తున్నాము యంగ్ జనరేషన్స్లో కూడా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఫుడ్ వల్లనే. అట్లాంటిది ఎట్లాగో మనం పిల్లలకు చిన్నపిల్లలకు వాళ్ళందరికీ స్నాక్స్ ఇవ్వడం మ్యాండేటరీ అయిన టైంలో అది ఇచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుంది. ఇట్లాంటి మిల్లెట్ బేస్డ్, అది కూడా విత్ ఎనీ కల్తీ లేకుండా తయారు చేసే ప్రోడక్ట్స్ అందరికీ ఇస్తే హెల్త్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ మార్కెటింగ్ కోసం కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మేము ప్లాన్ చేస్తాము. వాళ్ళు బై టెలిఫోనిక్ ఆర్డర్స్ కూడా తీసుకొని త్రూఅవుట్ స్టేట్ సప్లై చేస్తున్నారు. వాళ్ళకు ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా ఐటీడీ తరపున ట్రై చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మంచి ప్రోడక్ట్స్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. ఇది ఆదివాసీ గిరిజన మహిళలు వాళ్ళు స్వయం కృషితో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అధికారుల వల్ల రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీళ్ళు కూడా ఓ స్టాల్ని ఏర్పాటు చేశారు. అలా ఈ భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్ల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసింది. దీంతో ప్రధాని ఆ 4 గిరిజనులు వినూత్న వ్యాపారం గురించి, ఈ మిల్లెట్ బిస్కెట్ల గురించి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి వారికి అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు దేశం మొత్తం ఈ భద్రాద్రి మిల్లెట్స్ గురించి తెలిసింది. भद्राचलम की महिलाओं की सफलता के बारे में जानेंगे तो आपको भी अच्छा लगेगा। ये महिलाएं कभी खेतों में मजदूरी करती थी, रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी। आज वही महिलाएं मिलेट्स श्री अन्न से बिस्किट बना रही हैं। भद्राद्री मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं। మన్ కీ బాత్లో మాకు ఇన్స్టాలో అది రీల్ చేసి పెట్టారు. అది మేము చూసి ఇక్కడికి వచ్చాం. టేస్ట్ చాలా బాగుందండి. ఇది నెయ్యిను బెల్లం వేసి చేస్తున్నారు న్యాచురల్గా, మైదా లాంటివి ఏం వాడట్లేదు. చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా బాగున్నాయి. చాలా ఇష్టంగా తింటున్నారు. అందరూ తినచ్చు, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వీరి ఉత్పత్తుల్లో రాగి, జొన్న బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి 130 రూపాయలకి, సామలు, కొర్రలు బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి 150 రూపాయలకి విక్రయిస్తున్నారు. 4 రకాల బిస్కెట్ చేస్తున్నాం మేడం. ఈ జొన్నలు మేడం, ఓకే, జొన్న బిస్కెట్లు, ఈ రాగులు, ఇవి వచ్చి కొర్రలు, కొర్రలు, ఇవి వచ్చి సామలు మేడం, సామలు. ఈ 4తో బిస్కెట్ తయారు చేస్తున్నాం మేడం. 4తో చేస్తున్నాం కానీ ఇప్పుడు మీకు ఒక ఐటమ్ చూపిస్తాం మేడం. ఒకటి రాగి బిస్కెట్ చేయటం చూపిస్తాం మేడం. రాగి బిస్కెట్ ఇటు తెచ్చి ఎలా క్లీన్ చేస్తాం, ఎట్లా చేస్తాం అది చూపిస్తాం మేడం. ఓకే, తెస్తాం మేడం. రైతుల దగ్గర నుండి క్లీన్ చేస్తాం, వాటర్లో పోసి కడిగి ఆరబెడతాం మేడం. తర్వాత పిండి చేస్తాం మేడం. అయితే పిండి చేసి చూపిస్తాం మేడం, ఎలా కలపాలో మీకు చూపిస్తారని. ఇది ఈ రాగులతో ఇది పిండి తయారు చేసాం మేడం. ఆల్రెడీ ఇప్పుడు
ఈ రాగి పిండి రాగులతో పిండి తయారు చేస్తాం మేడం. మనం కడుక్కొని ఆరబెట్టుకొని అవి పౌడర్లా చేసుకుంటాం. పౌడర్లా చేస్తాం మేడం. ఎందుకంటే పిండి ఇప్పుడు అంటే మీకు చూపించలేం కదని ముందే పిండి పట్టేసి ఉంచాం మేడం. ఇట్లా ఆ తర్వాత దీంట్లో ఆర్గానిక్ బెల్లం వేస్తాం మేడం. అవి కూడా రైతుల దగ్గరే తీసుకొని, ఇది అంటే చెరుకులు అవి పండిస్తారు కదా మేడం, వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఇది బెల్లం మేడం. ఓకే. ఈ బెల్లం చిన్న బెండర్ ఉంది మేడం, చిన్నది, దీంట్లో వేస్తాం మేడం. దీంట్లో బెల్లాన్ని ఆ బ్లెండర్లో వేస్తాం మేడం. వేసి ఈ బెల్లం వేసి తిప్పుతాం మేడం. తిప్పాక ఒక గ్లాస్ కొలత పెట్టుకుంటాం మేడం. ఇట్లా ఓకే. ఈ గ్లాస్తో 4 గ్లాసులు పిండి అట్లా పోస్తాం మేడం. సో బెల్లం ఎంత తీసుకున్నాం మరి? బెల్లం ఇట్లా ఒక గడ్డ తీసుకుంటాం, ఒకటి తీసుకుంటాం మేడం. తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం బటర్ వేస్తాం మేడం. ఇది నెయ్యి మేడం. ఇది కూడా ఆర్గానికేనా? ఈ నెయ్యి కూడా మేడం రైతుల దగ్గర తెస్తాం మేడం. మేము గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గరే తెస్తాం. చాలా వరకు మేము కూడా చేస్తాం మేడం. పాలు కొనుక్కుంటే అందులో మేగడ వస్తుంది, దాంతో నెయ్యి తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. అట్లా మాకు నెయ్యే ఎక్కువ పడుతుంది మేడం. కేజీలు నెయ్యే వాడతాం. ఈ నెయ్యి ఇందులో వేస్తాం మేడం. పిండి, బెల్లం, పచ్చి బటర్ కూడా వేస్తాం మేడం. కొంచెం పచ్చి బటర్, పచ్చిది. ఇది మిక్స్ అయ్యాక పిండి వేస్తాం మేడం. ఓకే. దాంట్లోనే పిండి వేసి కలుపుతాము. మీకు ప్రస్తుతానికి కొంచెం చూపిస్తాం మేడం. 1 గ్లాస్ వేసుకుంటాం. 1 గ్లాస్ పిండి వేస్తాను మేడం. మేమంతా ఆర్గానిక్ ఫుడ్ లాగా పచ్చి బటరు, నెయ్యి వేస్తాం మేడం. అది వాటర్ అంటే డ్రాప్ కూడా వాటర్ పడ్డదంటే అది బాగోదు మేడం. ఓకే. అంటే ఎక్కువ కాలం స్టాక్ ఉండదు కదా? ఉండదు మేడం. ఓకే మేడం. పిండి పోసాను, ఇది మిక్స్ చేశాను, చూడండి ఎలా ఉంటుందో. సో మొత్తం మనకి గీ అండ్ బటర్, బెల్లం. అవును మేడం. ఇలా వస్తుంది మేడం పిండి. ఓకే. ఇట్లా ముద్దగా వస్తుంది. ఇట్లా లడ్డు లాగా రావాలి మేడం పిండి. ఓకే. కలిపితే ఇట్లా లడ్డు అలా గట్టిగా పడాలి. గట్టిగా లడ్డు లాగా రావాలి. మరి జోరుగా కలిపినా రాదు మేడం. వాటర్ కూడా వేయొద్దు. ఓకే. దీంట్లో కూడా ఎక్కువ లూజ్గా కలుపుకుంటే ఇట్లా కలుపుకోవాలి మేడం. ఇది ఇక్కడ టేబుల్ మీద ఇక్కడ టైల్స్ రాయిలు ఉంటాయి కదా మేడం, అలాంటిది ఒక టేబుల్ లాగా చేయించుకున్నాం మేడం. మేము చేయించుకొని దాని మీద వేస్తాం. ఓకే. ఇలా వేసి మేడం అంతా సమానంగా రావాలి మేడం. ఇలా చపాతీ ఎలా రుద్దుతాం అట్లా రుద్దుతాం మేడం. ఓకే. ఒక్కేళ్ళు సన్నగా ఒక్కేళ్ళు లావుగా కూడా ఉండొద్దు. అప్పుడు మళ్ళీ బిస్కెట్లు సన్నగా వస్తాయి, కొద్దిగా లావి వస్తాయి కదా మేడం. ఇట్లా రోల్ చేస్తాం మేడం. రోల్ చేసాక మళ్ళీ ఇది కట్టర్ తీసుకుంటాం మేడం. ఓకే. అన్ని సేమ్ సైజులో రావడానికి కట్టర్ తీసుకుంటాం. ఓకే. ఇట్లా కట్ చేసేస్తాం. ఇట్లా కట్ చేస్తాం మేడం. ఈ కట్ చేసాక మళ్ళీ ఒక ప్లేట్లో లైన్ పెడతాం మేడం. ఇప్పుడు ఇట్లా ప్లేట్ తీసుకుంటాం మేడం ఓవెన్లో పెట్టడానికి. ఈ ప్లేట్లో ఇలా లైన్గా పేరుస్తాం. ఓకే. అక్కడ కట్ చేసి తెచ్చాం కదా మేడం, ఇది పీసెస్ లాగా. ఇది ఇక్కడ ఓవెన్లో పెట్టాలి మేడం. ఓకే. ఈ ఓవెన్లో పెట్టి ఇట్లా ఓవెన్లో పెడతాం మేడం. పెట్టి ఇది ఆన్ చేస్తాం మేడం. ఆన్ చేసి అది ఎన్ని డిగ్రీస్ పెట్టాలి మనం? 12 నిమిషాలు అట్లా పెడతాం మేడం. ఓకే. 180 డిగ్రీసా? 180 డిగ్రీస్లో 15 నిమిషాలు 15 నిమిషాలు అట్లా పెడతాం మేడం. ఓకే. పెట్టి ఇప్పుడు అయిపోయినాయి మేడం బిస్కెట్స్. ఓకే. ఇప్పుడు ఓవెన్లో నుండి తీసాం కదా మేడం, తీసి బాక్స్లో ప్యాక్ చేసుకుంటాం మేడం. ఓకే. 22 అట్లా పెడతాం మేడం. వెయిట్ని బట్టి పెడతాం మేడం. ఓకే. వెయిట్ చూసుకొని వెయిట్ బట్టి 20 కానీ లేదా 22 కానీ వెయిట్ని చూసుకుంటే పెడతాం మేడం. ఎంత వెయిట్ ఉంటుంది ఒక బాక్స్ మనకి? ఇలా 220 గ్రాములు ఉంటుంది మేడం. పావు కేజీ. ఓకే. పావు కేజీ వస్తుంది మేడం. ఇట్లా మళ్ళీ అన్నీ ఒక లైన్గా మంచిగా పెట్టుకుంటాం మేడం నీట్గా.
అన్ని చేసినా కూడా ప్యాకింగ్ నీట్గా రావాలి కదా మేడం. చూడటానికి కూడా ఎవరికైనా కొంటాకు కూడా మంచిగా అనిపించాలి. ఇట్లా 4 ఏపులు కూడా ఇట్లా క్లోజ్ చేయాలి మేడం. లేకపోతే మళ్ళీ కూలింగ్ గాలి తగిలిందంటే మెత్తగా అయిపోతాయి మేడం. ఇది మా బ్రాండ్ నేమ్ సార్, భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్స్. ఇది తీసుకొని స్టిక్కర్ వేస్తాం. స్టిక్కర్ వేసి దీనికి ఒకసారి ఎక్స్పైరీ డేట్ వేసే టైం కూడా ఉండట్లేదు మేడం, అట్లా సేల్స్ అయిపోతున్నాయి. జనరల్గా అయితే ఎక్స్పైరీ డేట్ అంటే మనకి ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది? 3 months ఉంటుంది. ఓకే, సో మీకు కనీసం ఎక్స్పైరీ డేట్ వేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. చేస్తూ ఉంటేనే మీరు చూస్తుంటే కదా మేడం, చేస్తుంటేనే తీసుకెళ్తారు. ఆ డేట్ వేసే టైం కూడా ఉండదు, అంత స్టాక్ కూడా మా దగ్గర ఉండట్లేదు మేడం. లాస్ట్లో ఇట్లా చేస్తాం మేడం. చేసి ఎవరికైనా ఆర్డర్ల ప్రకారం కావాలంటే ఒక అట్ట బాక్స్ తీసుకొని ప్యాక్ చేస్తాం. ఓకే, అన్ని కలిపి మీరు ప్యాక్ చేసి వాళ్ళకి పార్సల్ చేసి పంపిస్తూ ఉంటాం మేడం. పెద్ద పెద్ద మాల్స్లో సైతం భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆ 4 గిరిజన మహిళలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ మధ్య కరక్కాయ టీ పౌడర్ తయారీ కూడా ప్రారంభించారు. మీరు కరక్కాయ అనేది వినే ఉంటారు. అంతకుముందుకు పాతకాలంలో జలుబు దగ్గు వచ్చినప్పుడు చిన్న ముక్క నమిలి రిలాక్సేషన్ అనేది అవుతూ ఉండేవాళ్ళు. సో దాన్ని మనం చిన్న ఫార్ములాగా తీసుకొని కరక్కాయ, సోంపు, తర్వాత మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇది ఒక చిన్న ఫార్ములా లాగా తీసుకొని దాంతో కరక్కాయ టీ అనేది తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఏరు ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ గారు మరియు పిఓ గారు ఈ రెసిపీ అనేది మనకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మంచి బాటిలింగ్తో పాటు మంచి స్టిక్కరింగ్తో పాటు సేల్ చేస్తున్నాము. ఇది కూడా చాలామంది తీసుకుంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల గొంతు నొప్పి కావచ్చు, జలుబు కావచ్చు అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా వాడితే చాలా బాగుంటుంది కరక్కాయ టీ అనేది. సో థ్యాంక్ యూ. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. వనితా టీవీకి మా ధన్యవాదాలు.